ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్ బనానా బజ్జీ, అదేనండి అరటికాయ బజ్జీ. ఈ అరటికాయ బజ్జీ అయితే ఈరోజు అయితే స్పెషల్ అండి. మా ఇంట్లోని ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్గా అయితే మిగిలిపోయింది ఈరోజు అయితే. ముందుగా అయితే బనానా అయితే ఫిల్అప్ చేసుకోవాలి. ఫిల్అప్ చేసుకొని ఇలా పక్కనైతే పెట్టేసుకోవాలి. దాంతోపాటు ఒక ఆలు కూడా తీసుకున్నాము, ఆలు బజ్జీ కూడా వేద్దామని. ఇలా కట్ చేసుకున్న బనానా స్లైసెస్ని ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది. ముందుగా శనగపిండి తీసుకోవాలి. మీకు అందరూ తెలిసే ఉంటుంది ఈ ప్రాసెస్ ఏంటో, బజ్జీకి ఎలా వాడతారో. కారం, తగినంత కారం, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మొత్తం కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఫస్ట్ అయితే కలిపేసుకోవాలి. ఎందుకంటే వాటిలోంచి గడ్డలుగా ఉంటుంది కదా, అవి గడ్డలు రాకుండా ఉండడం కోసం కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంతే వేసుకొని బజ్జీకి వచ్చే విధంగా కలుపుకోవాలి. మొత్తం అయితే మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మాదిరిగా వచ్చింది. ఈ మాదిరి కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న బనానా ముక్కలు అనేవి వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బనానా ముక్కలు అనేవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలాగే బనానా ముక్కలు పిండిలో కలుపుకొని ఒకదాని తర్వాత ఒకటి నీట్గా వేసుకోవాలి, అంటుకోకుండా. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కనైతే పెట్టేసుకోవాలి. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇలాగే బజ్జీలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయిల్ అనేది ఎప్పుడు హీట్గా ఉండకూడదు, అలాగే లో హీట్లో కూడా ఉండకూడదు. మీడియంలో ఉంటే బజ్జీలు బాగా వస్తాయి. మా బజ్జీలు అయితే వేయడం అయితే పూర్తయిపోయింది. చూడండి కలర్ అయితే ఎలా వచ్చినాయో. ఇదైతే ఆలూ బజ్జీ. మేమైతే ఆలూ బజ్జీయే కాకుండా పకోడీ కూడా వేసాము. చూడండి మా పకోడీ, ఆలూ బజ్జీ, బనానా బజ్జీ, 3 అయితే ఈవినింగ్ స్నాక్స్కి అయితే మా ఇంట్లో ఈరోజు స్పెషల్. ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఈ అరటికాయ బజ్జీ, ఆలూ బజ్జీ తినడానికైతే చాలా ఇష్టపడతారు పిల్లలైతే. పిల్లల కోసం వేడిగా అయితే రెడీ అయిపోయాయి. ఇందులోని కొంచెం సాస్ వేసుకొని వేడిగా తింటుంటే ఉంటుంది ఆ మజాయే వేరు. ఆ స్నాక్స్ ఐటమ్ అయితే రెడీ అయిపోయిందండి, బనానా బజ్జీ. ఇంతేనండి, మేమైతే ఇంతే సింపుల్గా చేసేసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.